మార్కెట్లు ఉన్న తర్వాత క్లీన్ చేసి ఇవ్వమన్నారు. క్లీన్ చేసి ఇచ్చినాక కూడా 4 లారీలు తీసుకుపోయిన రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి 2 లారీలు పోయినాయి, మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. అంటే క్లీన్ ఉన్నప్పటికీ కూడా క్లీన్గా జొన్నలకు ఏముందండి, ఇలా జొన్నలు ఎంత మంచి జొన్నలు ఇవి. ఇంత మంచి జొన్నలకు కూడా వంకలు పెట్టి కేవలం మార్క్ఫెల్లో డబ్బులు లేవనే సాకుతోని వేరే జిల్లాలో కొంటుండ్రు కానీ మన జిల్లాలో కొనలేని పరిస్థితి వచ్చింది. రైతులకు పంట మార్పిడి అన్నారు. పంట మార్పిడి చేస్తే ఏం చేసినండి? ఎలక్షన్ల ముందేమో అనేక వాగ్దానాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకుంటలేదు. 6 గ్యారంటీలు గంగల కలిసినాయి, అన్నీ కూడా 420 హామీలు గంగల కలిసినాయి. కనీసం మరి రైతులను ఆదుకుంటున్నారంటే రైతు వ్యతిరేక విధానాలే వస్తున్నాయి తప్ప పంట కొంటలేరు. కొన్న పంటను ఇగో ఇలాంటి పరిస్థితులు మొలకెత్తేంత వరకు కూడా చూసి మొన్న వడ్లు కొనలేదు, వాళ్ళ జొన్నలు కొంటలేదు. వాళ్ళు 45 రోజుల నుండి సెంటర్లు ఉన్నారు, ఏఎంసీలు ఉన్నారు. అటు మళ్ళీ తుకాలు పోసే టైం వచ్చింది, దున్నే టైం వచ్చి తుకాలు పోసే టైం వచ్చింది. వాళ్ళు ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వీళ్ళు జొన్నలం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తీసుకుంటున్నారు, 2 లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాక కూడా 2 లారీలు పోయినాయి, వాపసు వచ్చినాయి. అధికార నిర్లక్ష్యమా, మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మా రైతుల దురదృష్టమా? ఈ ప్రభుత్వాన్ని వచ్చుడే మా రైతుల దురదృష్టం ఉన్నట్టుంది. రైతులందరూ బాధ కొద్దున్నారు, వాళ్ళ కళ్ళల్లో దుఃఖం కనబడుతుంది, వాళ్ళలో ఆవేశం కనబడుతుంది. రైతు ఇప్పటికే మరి కుంగిపోయి ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు కుంగిపోయి ఉన్నాడు. ఈ కుంగిపోయిన రైతు మీద మరి బండలు పడ్డట్టు ఈ జొన్నలు కొనకపోవడం ఏంది? జొన్నలు ఎందుకు వేసుకోమన్నారు? అందుకే వాళ్ళు మళ్ళీ జొన్నలు పెట్టమంటున్నారు, మళ్ళీ వడ్లే పెడతామంటున్నారు తప్ప జొన్నలు పెట్టమంటున్నారు. వడ్లకు కూడా మొన్న ఏం చెప్పింది మీ క్యాబినెట్లో? కేవలం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొంటుందో గన్నే కొంటామంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏం పోవాలి? ఎలక్షన్ల ముందు తెలియదా మీకు? ఎలక్షన్ల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? రైతుల పరిస్థితి తెలియదా? ఎన్ని పంట పండుతుందో తెలియదా? ఆ పంట కొనాలని తెలియదా? కొంటమని చెప్పినారు కదా. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటి నుండి కూడా రైతులు రోడ్డెక్కుడే ఉన్నారు. కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళు రైతు ఎన్నడూ కూడా రోడ్డెక్కలేదు. నీళ్ళ కోసం ఎక్కలే, కరెంటు కోసం ఎక్కలే, పంట కోసం ఎక్కలేదు. కొనడం కానీ అమ్మడం కానీ అన్ని విధాలు కూడా రైతులను ఆదుకొని రైతు బంధు వేసి రైతు బీమా వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు ఏమవుతుంది? 2.5 ఏళ్లలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. రైతు బంధు లేదు, ఫాస్ఫేట్ ధర పెరిగింది, యూరియా దొరుకుతలేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, గోస పడుతున్నారు రైతు. ఆరుగాలం కష్టపడి పంట పండించుకుంటే పంట కొనే పరిస్థితి లేదు. మొన్న వడ్లు కూడా మొత్తం వర్షాలకు తడిచి మొలకొచ్చినా కొనని పరిస్థితి. సెంటర్లో పడిగాపులు కాసిన రైతులు. రైతు బంధా లేదు. మరి ఇప్పుడు కూడా పంట మార్పిడి చేసుకోండి, వేరే పంట వేసుకుంటే కొంటామని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు జొన్న పంటను ఎందుకు కొంటలేరు? జొన్నలు వండినాయి. జొన్నలు వండి రామాయణపేట మండలానికి సంబంధించి 3-4 గ్రామాలు పర్వతాపూర్, దత్తపల్లి, కాట్ర్యాల, తాండా. అందుకే ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ పంట వండినా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముందుగా రామాయణపేట మండలానికి సంబంధించి కాట్ర్యాల, దంతపల్లి, పర్వతాపూర్, తాండాలలో పండించిన జొన్నలను కొనండి. లేకపోతే ఈరోజు ఇక్కడే ఉంటాం, కొంటామని హామీ వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వంట, వార్పు, భోజనం అన్ని కూడా ఇక్కడే వేస్తాం. మరి రైతులందరూ కూడా బాధపడుతున్నారు. 45 రోజుల నుండి తిరిగి ఏం చేయాలో అర్థం కాక మరి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా లేదమ్మా, మరి ఇప్పుడైతే అంత గోసు ఉన్నది, బాధ ఉన్నదని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారు వచ్చినారు, మా చేతిలో లేదంటున్నారు. ఇక మీ చేతిలో లేనప్పుడు మీకు ఈయన వండుకొని తింటాం, వండుకొని భోజనాలు చేసుకొని ఇక్కడనే మరి రైతు వచ్చేంత వరకు యాక్సెప్టెన్స్ అంటే మేము కొంటామని వచ్చేంత వరకు ఈయనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకొకటి ఏం చెప్తున్నారు? శుభ్రం చేయమన్నారు. శుభ్రం చేసిన జొన్నలే ఇవి. శుభ్రం చేసి తీసుకుపోయినరు, రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి. రిజెక్ట్ అయ్యి వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ అందులో కలిపేస్తున్నారు. ఏ బస్తా ఏరుడైతే ఎవరి వల్ల కాదు, జాలి పట్టిండ్రు. ₹1 తక్కువ ఇచ్చినా సరే తీసుకోవాలి. తడిసిన వడ్లను కొట్టలేమా? మొలకొచ్చిన వడ్లను కొట్టలేమా? అట్లనే ₹1 తక్కువ ఇచ్చినా సరే కొనాలి. కానీ అసలే కొనమని చెప్పి రిజెక్ట్ చేస్తే 45 రోజులు పడిగాపులు కాస్తున్న రైతు. మా అక్క చెల్లెళ్ళు అయితే పాపం వాళ్ళు సతికిన పట్టుకొని వచ్చి అక్కడ కూసుండి తిని ఎప్పుడు కొంటారని చెప్పి రాత్రి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కాబట్టి దయచేసి జొన్నలు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోజనం